హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ధర్ని బోటిక్ సూర్యాపేట్. ఈ రోజు ఒక కస్టమర్ మన దగ్గరికి వస్తే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను చూపించాలి అనుకుంటున్నాను. నేను ఎక్కువగా ల్యాగ్ చేయదలుచుకోవట్లేదండి. ఎందుకు అనంటే ఇప్పుడు మనకు కావాల్సింది కనీసం మన బ్లౌజులు మనమైనా స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే మా అమ్మ వాళ్ళవి, సిస్టర్స్, చుట్టుపక్కల వాళ్ళవి కనీసం రోజుకు ఒక 500 అయినా మనకు ఇన్కమ్ ఉండాలి. ఇంట్లో ఉండే లేడీస్ కి మాత్రమే ఇది. సో వాళ్ళకి కావాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే నేను నా ఛానల్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు యూజ్ అవుతుంది. మెయిన్ గా బాడీ మెజర్మెంట్స్ అంటే బోటిక్స్ లో ఎలా తీసుకుంటారో, మా దగ్గర ఎలా తీసుకుంటారో, అక్కడ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, మా దగ్గర రావట్లేదు అనేసి అనుకుంటారు. అసలు అలాంటిది ఏమీ ఉండదండి. నేనైతే ల్యాగ్ చేయదలుచుకోవట్లేదు. ఏదన్నా ఫటాఫట్ చెప్పేస్తా. నేనైతే నాది ఓపెన్ ఉంటది. ఏదైనా నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 13 years ఎక్స్పీరియన్స్ అండి. ఈ 13 years లో నేను చాలా ప్రతిదీ ఏమంటారు ప్రాక్టికల్ గా వెళ్ళిన. నేను ఎలా క్రాస్ కటింగ్ ఎలా తీసుకోవాలి, ప్రిన్సెస్ కట్ ఎలా తీసుకోవాలి, షోల్డర్ దగ్గర ఎలా ఉండాలి, ఫిట్టింగ్ అనేది ఒక లేడీస్ ఎలా నచ్చుతారు ఫిట్టింగ్ ని అనేది నాకైతే చాలా అవగాహన అయితే ఉంది. నాకుంది అవగాహన. నాకున్న అవగాహనని నన్ను నచ్చే వాళ్ళు నేను పెట్టిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోండి. ఓకేనా? ఒక్కసారి చూడండి. నార్మల్ గా అంటే తినొచ్చేసి స్కార్ఫ్ కట్టుకుంది, కొంతమంది ఇష్టపడరు కదా, కాబట్టి నేను డైరెక్ట్ గా లేడీ మీదనే చూపిస్తే బాగుంటుంది అని అంటే తను వచ్చేసి ఇట్లా స్కార్ఫ్ కట్టేసుకుంది. సో అది ఇగ్నోర్ చేసేసేయండి. ఫస్ట్ మనకు ఒక కస్టమర్ రాగానే ఫస్ట్ ఎప్పుడైనా సరే అండి షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. మనం ఒక బుక్ తీసుకోవాలి. ఒక బుక్ తీసుకొని ఆ బుక్ మీద రాసుకోవాలి. మనము ఇక్కడ చూడండి, ఇట్లా ఫస్ట్ షోల్డర్ రాసుకోవాలి. ఇది షోల్డర్, ఎస్ అంటే షోల్డర్. కస్టమర్ నేమ్ రాసుకొని తన ఫోన్ నెంబర్ రాసుకున్నా నేను, తను ఏ డేట్ లో ఇచ్చిందో రాసుకున్న తర్వాత షోల్డర్ లెంత్ అంటే మన బ్యాక్ వీపు కప్పు అంటారు కదా, లెంత్. చెస్ట్ లో ఇక్కడ 2 టైప్స్ రాసుకున్నాను చూడండి. అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్. తర్వాత వెయిస్ట్, తర్వాత హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్, ఆర్మ్ హోల్, క్యాప్ పాయింట్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. సో ఇవి రాసుకోవాలండి. యాక్చువల్ గా ఇది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే ఇలా రాసుకోవచ్చు. లేదు అంటే నేను తెలుగులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పే వీడియో ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి లేదు మాకు కొంచెం తెలుగులో చెప్పండి అని అంటే నేను తెలుగులో కూడా చెప్తా. సో ఫస్ట్ మనం ఇలా రాసేసుకోవాలండి. రాసేసుకున్నాక ఈ లైన్ ప్రకారంగానే మనం వెళ్ళాలి. ఇప్పుడు మీకు నేను చూపించాను కదా, ఈ లైన్ ప్రకారమే వెళ్ళాలి. సో షోల్డర్ మెజర్మెంట్ కదా, ఫస్ట్ మనకి షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసండి నార్మల్ గా మనకు వచ్చే కస్టమర్ బ్లౌజ్ శారీలోనైనా రావచ్చు, డ్రెస్ లో అయినా రావచ్చు, ఇంకా వేరే జీన్స్ లో అయినా రావచ్చు. అప్పుడు మనం ఎలా తీసుకోవాలి అనేది అసలు మన దగ్గర పక్కాగా ఒక అవగాహన అంటూ ఉండాలి. అవగాహన అంటే లేడీస్ కే ఉంటుంది పక్కా. ఎందుకంటే మనం బ్లౌజులు వేర్ చేస్తాము అండ్ కంపల్సరీ కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళం ఉంటాం కదా. సో మనకు బ్లౌజ్ లో మనకు ఫిట్టింగ్ లో ఆర్మ్ హోల్ దగ్గర బ్లౌజ్ ఇక్కడ హ్యాండ్ ఎక్కడ కూర్చుంటుంది అనేది మనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా. సో దాన్ని మనం కస్టమర్ మీద చూసుకోవాలి. సో వాళ్ళకి హ్యాండ్ ఎక్కడ కూర్చుంటుంది. ఇప్పుడు ఈ కస్టమర్ డ్రెస్ తీసుకొచ్చిందండి, ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ కొంచెం జారిపోయినట్టుగా అనిపిస్తుంది చూడండి. దీన్ని మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడనే ఉంటుంది మెయిన్ ఫిట్టింగ్ అనేది. సో రెండు ఇలా మంచిగా మనకు తెలుస్తుంది, సెట్ చేసుకోవాలి. ఇదొక టిప్. నార్మల్ గా బోన్ టు బోన్ అనేది ఒకటి ఉంటుంది, కానీ బోన్ టు బోన్ చాలా మందికి బోన్ టు బోన్ అనేది అసలు అర్థం కాదు. బోన్ కొంతమందికి తగులుతుంది, కొంతమందికి తగలదు. షోల్డర్ మెజర్మెంట్ అనేది పోతుంది. సో ఒకసారి ప్రాక్టికల్ చేయాలండి. పక్కా ప్రాక్టికల్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఫిట్టింగ్ కూర్చోబెట్టాను కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఉంటుంది కదా, ఈ 1 ఇంచ్ ఇక్కడ కూర్చోబెట్టి ఇలా ఫింగర్ తో పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ కాలర్ నుంచి తీసుకురావాలి. నార్మల్ గా ఇలా వెళ్ళొద్దు. ఇక్కడ నుంచి కాలర్ బోన్ ఉంటుంది కదా, దీని నుంచి తీసుకెళ్లి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ సేమ్ ఇక్కడ కూర్చోబెట్టాను చూడండి. నేను ఇలా తీసుకున్నా. తిన షోల్డర్ వచ్చేసి 14.5. చూడండి, మీకు అర్థమవుతుందా? నేనైతే క్లారిటీగా చూపిస్తున్నాను. 14.5 వచ్చిందండి తిన షోల్డర్. ఏమీ లేదు, ఇక్కడ మనం మంచిగా నీట్ గా కూర్చోబెట్టుకోవాలి. దీన్ని మనకు ఒక అవగాహన ఉంటుంది. ఒక బ్లౌజ్ లో ఒక హ్యాండ్ ఎక్కడ కూర్చుంటుంది, మన కంఫర్ట్ జోన్ ఎక్కడ ఉంది అనేది మనకు అక్కడే తెలిసిపోతుంది. సో అదొకటి తీసుకోవాలి. తర్వాత నార్మల్ గా లెంత్ తీసుకోవాలి. బ్లౌజ్ వీపు కప్పు అంటాం కదా, సో ఆ లెంత్ తీసుకోవాలి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు తను డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇక్కడ ఉంచి తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే ఇక్కడ ఉంచేసి ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ లెంత్ చూసుకోవాలి. తినకు వచ్చేసి లెంత్ 13 వస్తుందండి. ఇక్కడ గ్యాప్ చూడండి, మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేనున్నానండి, నేను చాలా హైట్ ఉంటా. నా బ్లౌజ్ కి నేను హిప్ దగ్గర ఉన్న ఏమంటారు చీర కట్టుకి మధ్యలో నాకు చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ను బట్టి హైట్ ను బట్టి కొన్ని మెజర్మెంట్స్ అంటూ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ నేను మీకు మళ్ళీ చెప్తూ ఉంటాను. ప్రతి వీడియోలో మీకు కంపల్సరీ మెన్షన్ చేస్తాను. సో
సో మనకంటే ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ 13 వస్తుంది తినకి. ఇది మనం మెజర్ చేసుకున్నాం. మనం కస్టమర్ని అడగాలి మళ్ళీ, ఓకేనా మీకు ఇక్కడ వరకు బ్లౌజ్ ఓకేనా అని అంటే ఓకే అంటే సరే మనం ఇక్కడ 13 తీసేసుకోవాలి. లెంత్ అనేది రాసుకుంటాం కదా బుక్ లో, అక్కడ 13 అని రాసేసుకోవాలి. ఇది ఒకటి. మళ్ళీ వెంటనే నేనైతే బ్యాక్ నెక్ అయితే వెళ్ళనండి. ఫస్ట్ లెంత్ తీసుకున్న తర్వాత చెస్ట్ కి వెళ్తాను నేను. సో ఒకసారి చెస్ట్ చూడండి, ఇలా పట్టేసుకొని బోటిక్స్ లో మాక్సిమం అప్పర్ చెస్ట్ తీసుకుంటారండి. ఇలా మంచిగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఉండాలి. కరెక్ట్ గా మన ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, ఆర్మ్ హోల్ దగ్గర చంక దగ్గర ఇట్లా కూర్చోవాలి. టేప్ అనేది ఇలా ఫ్రీగా మూవ్ చేసేసుకొని టైట్ గా పట్టుకోవద్దు, అలా అని లూజ్ గా పట్టుకోవద్దు. మనకు బాడీలో ఫిట్టింగ్ ఎలా కూర్చుంటుంది అనేది మనకు కుట్టే వాళ్ళకి అర్థం అవుతుంది. 34 వస్తుంది తినకి. ఇక్కడ చూడండి ఇది. దీని తర్వాత టేప్ ని అక్కడే ఉంచేసి కొంచెం లైట్ గా, నేనైతే నా మెజర్మెంట్స్ ప్రకారం అయితే మళ్ళీ మిడిల్ చెస్ట్ కి వచ్చేస్తాను నేను. సేమ్ ఇంతే అండి, టైట్ గా పట్టుకోవద్దు, లూజ్ గా పట్టుకోవద్దు. ఇలా తీసేసుకుంటా నేనైతే. 37.5 వస్తుంది తినకి. సో ఇది మిడిల్ చెస్ట్. మళ్ళీ దీన్ని ఇలానే స్లోగా కిందికి వెళ్ళిపోయి మనం 13 దగ్గర తీసుకున్నాం కదా లెంత్, అక్కడ దాకా తీసుకొని మనము హుక్స్ ఎలా పెట్టుకుంటాము జనరల్ గా లేడీస్ కి నడుము దగ్గర టైట్ ఉంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందండి. సో నేనైతే ఇలా పట్టుకుంటాను, నా మెజర్మెంట్ చెప్తున్నాను మీకు. 29.5 వస్తుంది తినకి. 29.5. మనం టేప్ తో పట్టుకున్నది వేరు ఉంటుంది, మళ్ళీ బ్లౌజ్ కుట్టినాక వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. దాన్ని మన కళ్ళతో చూస్తేనే అర్థమైపోతుంది తినకి ఎంత వస్తుంది. మీరు టైట్ వేసుకుంటారా, మీరు లూజ్ ప్రిఫర్ చేస్తారా, ఏం చేస్తారు, మీకు ఎలా కావాలి అనేది కూడా మన కస్టమర్ దగ్గర తీసుకోవాలి. సో ఇది అయిపోయింది. మనకి ఏమైపోయింది, షోల్డర్ అయిపోయింది, లెంత్ అయిపోయింది, అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, వేస్ట్ ఇవన్నీ అయిపోయాయి కదా. తర్వాత నేనైతే నార్మల్ గా హ్యాండ్ లెంత్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి, హ్యాండ్ ని నార్మల్ గా ఇలా ఉన్న హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేయించాలి. అంటే ఎందుకు అనంటే చెప్తాను. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ నుంచే హ్యాండ్ లెంత్ తీసుకోవాలి అని అస్సలు అనుకోవద్దు. ఇందాక మనం ఏ టిప్ అయితే యూజ్ చేసామో అదే టిప్ ఇందాక మనకి ఇప్పుడు నార్మల్ గా బ్లౌజ్ కి ఇక్కడ కూర్చుంది చూడండి, మనకు అర్థమైపోతుంది కస్టమర్ కి ఎక్కడ కూర్చోబెట్టాలి ఇది అనేది మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నేనైతే హ్యాండ్ లెంత్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి ఫోల్డ్ చేసింది కదా తినకైతే నేనైతే 10 ఇంచెస్ తీసుకుంటున్నానండి. కొంచెం కిందికి వచ్చినా సరే ఈ ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను తినకైతే 10 ఇంచెస్ తీసుకుంటాను. 10 ఇంచెస్ హ్యాండ్ లెంత్. తర్వాత లూజ్ సేమ్ ఇలా తీసుకొని 12 ఇంచెస్ కదా. చాలా వరకు అంటే ఎవరు తీసుకుంటారో తీసుకోరో నాకైతే తెలియదు. నేనైతే ఇక్కడ కూడా నేను లూజ్ తీసుకుంటాను. లూజ్ రావద్దు హ్యాండ్స్. మెయిన్ మన లేడీస్ కి హ్యాండ్ ఫిట్టింగ్ బాగుండాలండి. సో నేను ఇక్కడ కూడా తీసుకుంటాను. 13 వస్తుందండి దీనికి. కొంచెం టైట్ గా అనిపిస్తే 13.5 పెట్టుకోవచ్చు. ఇది మిడిల్ లూజ్. తర్వాత ఆర్మ్ హోల్ అండి. ఆర్మ్ హోల్ విషయంలో నిజంగా చెప్తున్నా, నేను ఆర్మ్ హోల్ విషయంలో అయితే నిజంగా చాలా వరకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. నేను ఎంత తీసుకుంటున్నానో, ఎలా వస్తుందో, ఆర్మ్ హోల్ ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా, బ్లౌజ్ అనేది చంక లూజ్ ఉండడం వల్ల షోల్డర్ జారిపోతుంది కదా, ఇది ఎలా సెట్ అవుతుంది అనేది ఒక భయం అనేది ఉంటది. సో ఆర్మ్ హోల్ ని నార్మల్ గా ఎవరమైనా సరే అండి ఇలా పెట్టుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి. ఇలా అంటూ ఇలా ఒకసారి అన్నప్పుడు మనకి ఎంత వస్తుంది తిన ఆర్మ్ హోల్ అనేది మనం చూసుకోవాలి. 16.5 వస్తుందండి తిన ఆర్మ్ హోల్. 16.5. సో ఇలా అన్నప్పుడు ఇట్లా పైకి కిందికి ఒకసారి అంటే టేప్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. ఫ్రీగా మూవ్ అయిపోయి మనకు టైట్ లూజ్ లేకుండా తనకి ఎక్కడ కావాలో అక్కడ కూర్చుంటుంది టేపు. అక్కడ నాకు 16.5 వస్తుంది తినకి. సో మనం అటు ఇటుగా కూడా కొంచెం తీసేసుకోవచ్చు. ఇది తిన ఆర్మ్ హోల్. సో అన్ని అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, క్యాప్ ప్యాంట్. క్యాప్ ప్యాంట్ అనేది ప్రిన్సెస్ కట్ కి మాత్రమే క్యాప్ ప్యాంట్ తీసుకుంటారు. క్రాస్ కటింగ్ కి క్రాస్ ప్యాంట్ అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే నార్మల్ గా క్రాస్ కటింగ్ కే చెప్తాను. ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. నార్మల్ గా మనకి ఇప్పుడు బ్లౌజ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడనే తీసేసుకోవాలి. ఇక్కడ ఈ టేప్ 1 ఇంచ్ దగ్గర పట్టుకొని ఇక్కడ మనం పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది దీనికి 7 పెట్టాలా, 7.5 పెట్టాలా, 6 పెట్టాలా. నార్మల్ గా ఎవరికైనా సరే 7.5 వస్తుంది. అంటే తన చెస్ట్ సైజుని బట్టి, తన సైజు అంటే తన ఎంత పర్సనాలిటీ ఉంది దాన్ని బట్టి కూడా మనకి ఫ్రంట్ నెక్ అనేది డిసైడ్ అవుతాం మనము. సో దీనికైతే 7.5 అయితే బాగుంటుంది. మళ్ళీ మనం కస్టమర్ ని కూడా అడగాలి మీకు ఎంత వరకు అయితే బాగుంటుంది. కొంతమంది నేనైతే డీప్ నెక్ ప్రిఫర్ చేస్తా, అందరూ డీప్ నెక్ ప్రిఫర్ చేయరు కదా.
సో ఒకసారి ఇట్లా మనం ఫ్రంట్ నెక్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఓకే ఇక్కడ ఫింగర్ టచ్ చేయాలి, లేడీసే కాబట్టి ఫింగర్ టచ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సో 7.5 తినకు ఓకే. తర్వాత బ్యాక్ నెక్ అండి. నేనైతే బ్యాక్ నెక్ ని ఇలా రైట్ సైడ్ నుంచి ఇలా తీసుకోను, నేను మళ్ళీ లెఫ్ట్ సైడ్ కే వచ్చేస్తాను. నేను లెఫ్ట్ సైడ్ కే వచ్చేసి మళ్ళీ ఇక్కడ పట్టేసుకొని ఇలా బ్యాక్ సైడ్ తీసుకుంటాం. ఇలా తీసుకున్నది మళ్ళీ మనం మెజర్మెంట్స్ ఏమంటారు బ్లౌజ్ మీద వేసి కట్ చేసేటప్పుడు కూడా ఇలానే క్రాస్ పెట్టి తీసుకోవాలి. ఇది కూడా ఎలా తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తూ ఉంటాను. సో ఇలా తీసుకొని తినకు కూడా సేమ్ ఇక్కడ ఎంత కావాలి అనేది మనకు అర్థమైపోతుంది. 9 10 9.5 అనేది తెలుస్తుంది. మాక్సిమం ఎవరికైనా 10 వస్తుంది, 9.5 10 10.5 11. అంతకు మించి అయితే డీప్ నెక్స్కి వెళ్ళొద్దండి. వెళ్ళడం వల్ల మనకి ఇక్కడ అనేది లూజ్ అయిపోతుంది. సో అది నెక్స్ట్ వీడియోస్ లో చాలా చాలా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనం క్యాప్ పాయింట్ అనేది తీసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కి క్రాస్ కటింగ్ కి సేమ్ మెజర్మెంట్స్ అండి, ఒక్క దగ్గరనే. క్యాప్ పాయింట్ అనేది ప్రిన్సెస్ కట్ కి ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. సేమ్ ఇంతే. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ పట్టేసుకొని ఇక్కడ చూడండి మన మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, నిప్పుల్ పాయింట్. సో ఇక్కడ చూడండి తినకు వచ్చేసి 10.5 ఉంటుంది క్యాప్ పాయింట్, 10.5. ఇది ప్రిన్సెస్ కట్ కి. అదే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కనుకోండి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఎంత వస్తుంది తినకి? 13 వస్తుంది, 12.5 వస్తుంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కి ఇలా తీసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి అయితే ఇక్కడ నిప్పుల్ పాయింట్ దగ్గర ఇలా తీసుకోవాలి. ఇది మెయిన్ దీనికి. సో ఇదండి మెజర్మెంట్స్. అయితే నేనైతే క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా ఇంకా క్లారిటీ ఇస్తూ ఉంటాను. ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. అపెక్స్ పాయింట్ అని, తర్వాత మనకు షోల్డర్ కొంతమంది ఏమంటారు ప్రిన్సెస్ కట్ లో గానీ క్రాస్ కట్ లో గానీ షోల్డర్ కొంచెమే ఉండాలి, లేదు అంటే షోల్డర్ నాకు కొంచెం పెద్దగా ఉండాలి, ఇక్కడ వచ్చేసి ఇట్లా బ్రాడ్ రావాలి నాకు అని చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు మెజర్మెంట్స్ ఒకటే, కానీ కటింగ్ చేసే దగ్గర కొన్ని మార్పులు తీసుకోవాలి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కానీ నాకు బూస్టప్ ఇవ్వాలి, మీరైతే మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ఖచ్చితంగా డైలీ వీడియోస్ చేయగలుగుతా. మీరు చూసి లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, కామెంట్ చేయకుండా ఉంటే నాకు ఎంకరేజ్ అనేది అసలు ఉండదండి. సపోర్ట్ చేయండి. మీకు కావాలి, మీకు కంపల్సరీ నా నుంచి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కంపల్సరీ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.